కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పిండు, ప్రజలు నమ్మిరు, మాకు ఓటేసిరు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసిండు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య బాగాలేకపోతే భార్య, తమ్ముడు బాగాలేకపోతే అన్న, భార్య తల్లికి బాగాలేకపోతే కొడుకు, భర్తకు రాగలేకపోతే భార్య, భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దవాఖానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు, బిడ్డలు, మీకు ఈ బాధలు తెలివయి. డబ్బు పెట్టుకునేకే తెలుస్తుంది కదా, పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో, కష్టమేందో. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ 2 రోజులకే కదా అన్నా చిన్న 2 days 2 రోజులకే 48 hours లా ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం ఇంపార్టెంట్, స్టార్ట్. ఉచితము స్టార్ట్. ఇంకా మిగతా 4 తయారవుతున్నాయి. ఇందిరమ్మలు ధర. అచ్చా, నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి. మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది. చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా, 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన, అంతేనా, ప్రజాపాలన అర్థం చేసుకోండి. ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అల్లే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అల్లే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలారా గమనించండి, మీరు కేసీఆర్ పరిపాలన అనలే. ఈ జ్ఞానం కూడా మీకు లేదు. ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేళనుకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాందానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలంటావా, నీ కుటుంబం అంటావా? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్లల్లో. 2500 కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న, రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు. ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ. రేపు 6th లాస్ట్, రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లా చేయాలి, ఏందనేది అదంతా నడుస్తున్నది. ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది. మరి